ఇదే కరెక్ట్ ప్లాన్ మహేష్. సరిగ్గా ఫాలో అయితే కరెక్ట్ గా వర్కౌట్ అవుతుంది. ఏమంటావు మహేష్? ఓకే మిత్ర, ఈ మ్యాటర్ గురించి నేను అశ్విన్తో మాట్లాడతాను. ఈ హనీమూన్ ట్రిప్ ప్లాన్ ఎలాగైనా వర్కౌట్ అవ్వాలి. చెప్పండి నాన్న. అమ్మా ఆనంది, ఎలా ఉన్నావమ్మా? అలాగే ఉన్నా నాన్న. మీరెలా ఉన్నారు? మాది కూడా అదే పరిస్థితి అమ్మా. నాన్న, నేను అశ్విన్ కలిసి ఎంత వెతికినా వాడు దొరకడం లేదు. అందుకే పోలీసుల్ని రంగంలోకి దింపితే వాడు కలుగులో ఉన్నా బయటికొస్తాడు. నా సమస్యకి కారకుడెవరో తెలుస్తుంది. ఈ కేసుల వల్ల నీకెలాంటి ఇబ్బంది రాదు కదా తల్లి. ఆ విశ్వం భార్య చేతే కంప్లైంట్ ఇప్పించాం నాన్న, కాబట్టి ఎలాంటి ఇబ్బంది రాదు. ఓ 2 రోజుల్లో పోలీసులు వాణ్ణి కనిపెట్టి లాక్కొస్తారు. జాగ్రత్తమ్మా. ఈసారి తప్పకుండా నేను గెలుస్తాను నాన్న. నాకు తోడుగా వార్డెన్ మేడం గారు, మిత్ర వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారు. అశ్విన్ నీ కోసం ఎంతలా కష్టపడుతున్నాడు, నీ ప్రేమని గెలుచుకోవాలని ఎంతలా తాపత్రయపడుతున్నాడో నీకు తెలుసు. తెలిసి అంత మంచి మనిషిని దూరం పెట్టడం సబబు కాదు తల్లి. ఆ విశ్వాన్ని కనిపెట్టే ప్రయత్నంలో పడి నువ్వు అశ్విన్ని ఎక్కడ ఇబ్బంది పెడతావో, ఎక్కడ తన మనసును గాయపరుస్తావో అనే నా భయం. నా మాటలు నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. సరేనమ్మా, ఉంటానమ్మా. అలాగే నాన్న. హలో సుధాకర్, విశ్వంగాడి పాస్పోర్ట్, అలాగే విశ్వంగాడు బంగ్లాదేశ్కి వెళ్ళడానికి వీసా, వాడి ఖర్చులకు డబ్బు అన్నీ పంపిస్తున్నాను. మొత్తానికి ఆ విశ్వంగాడిని దేశం కాని దేశం పంపించడానికి ఏర్పాట్లన్నీ చేస్తున్నారన్నమాట. తప్పదు కదా. వాడినంత దూరం పంపించడం ఎందుకు? ముంబైకో చెన్నైకో పంపించచ్చు కదా. బెంగళూరుకి పంపిస్తే ఏం చేశాడు? మనకు చెప్పకుండా వచ్చేసి ఆనంది అశ్విన్ల కంటపడి మనకి టెన్షన్ పుట్టించాడు కదా. మళ్ళీ అడుగుతున్నాను, వాడికి ఎందుకింత భయపడుతున్నారు? ఇంతకు ముందు కూడా ఇదే ప్రశ్న చాలాసార్లు అడిగారు కదా. మీరు ఆన్సర్ చెప్పలేదు కదా. అది మీకు అనవసరం అని చెప్పాను. అంటే వాడు నోరు విప్పితే మీరు చాలా పెద్ద ప్రాబ్లంలో పడతారు, అంతేగా మేడం? వాడో రోజు రాత్రి ఆ జ్యూస్ ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? ఇదంతా నీకెవరు చెప్పారు? ఒకరోజు నేను కరుణాకర్ సార్ కలిసి మందు తాగుతుంటే తనకు మందు ఎక్కువై మీకు ఆనంది గురించి మ్యాటర్ అంతా చెప్పేశారు. అప్పుడే నాకు అన్ని విషయాలు అర్థమయ్యాయి. అందుకే అడిగాను. చెప్పండి మేడం. ఇదే ఓవర్ యాక్షన్ అంటే. నేనేం చెప్పానో అది మాత్రమే చెయ్యండి. దట్స్ ఆల్. వాడి ఫ్లైట్ ఎక్కేంత వరకు మీరు పక్కనే ఉండండి. కానీ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళనివ్వరు కదా మేడం. అబ్బా, ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళి పంపించి రండి. అలాగే గాని ఒక డౌట్. ఏంటి? ఈ పాస్పోర్టు, వీసా, డబ్బులు రేపు ఇయ్యచ్చు కదా. ఇంత హడావిడిగా ఈ టైంలో పంపించడం ఎందుకు? ఓహో, చీకటి పనులు చీకట్లోనే చేయాలన్నమాట. కాదు, రేపు నేను ఉండడం లేదు. అంటే? అబ్బా, ఊళ్ళో ఉండడం లేదండి. ఊళ్ళో ఉండటం లేదా? ఎక్కడికి వెళ్తున్నారు? ఆ విశ్వంగాన్ని బంగ్లాదేశ్ పంపించి మీరే అమెరికాకో రష్యాకో వెళ్తున్నారా? కాదు, హనీమూన్కి వెళ్తున్నాను. ఏంటేంటేంటేంటేంటి? పెళ్లి కాకుండా హనీమూన్కా? మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు మేడం. షట్ అప్. ఆనంది అశ్విన్లను తీసుకొని వెళ్తున్నాం. ఇది మరీ విచిత్రంగా ఉంది. కడుపులో ఎవరో బిడ్డను మోస్తున్న ఆనందికి అశ్విన్కి హనీమూన్ ఏంటి? పైగా మీరు దగ్గరుండి వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఇది మరీ చీప్గా లేదు? అబ్బబ్బా,
ఈ వివరాలన్నీ మీకెందుకు సుధాకర్? మీకు చెప్పిన పని చేయండి. నేను తిరిగి వచ్చేసరికి ఆ విశ్వంగాడు ఇక్కడ ఉండకూడదు. గాట్ ఇట్? ఓకే ఓకే. అరే విశ్వం, జాతకం అంటే నీదేరా. విమానం ఎక్కుతున్నావు. అశ్విన్, ఎందుకు అందరిని ఇక్కడికి రమ్మన్నావు? రమ్మన్నది నేను కాదు, మహేష్ సార్. దేనికి రమ్మన్నాడు? నాకు తెలీదురా. అసలు నేను నీతో చెప్పింది ఎవరితో చెప్పలేదుగా. మీరు చెప్పొద్దని చెప్పారు కదా సార్, ఎలా చెప్తాను? వెరీ గుడ్. దీనికి ఆనందిని కన్విన్స్ చేయాల్సిన డ్యూటీ నీదే. ఓకే సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. ఆనంది, అశ్విన్, జయంతి, మురళి, మీకు మాత్రం హ్యాపీ మార్నింగ్. అదేంటి సార్, వీళ్ళకి మాత్రమే హ్యాపీయా? మేమంతా హ్యాపీగా ఉండకూడదా? సౌందర్య, మహేష్ చెప్పింది పూర్తిగా వినకుండానే నీ క్వశ్చన్ స్టార్ట్ చేసావా? ఈ రెండు పేర్స్ కి మ్యారేజ్ అయ్యి హ్యాపీగా గడిపింది లేదు. ఐఎమ్ రైట్? అవును సార్. అశ్విన్, ఆనంది అయితే వెంటనే డ్యూటీకి వచ్చేశారు. ఆ తర్వాత మొహం తిప్పుకోవడాలు, మూతి ముడుచుకోవడాలు, ఒక నవ్వు, ఒక మాట లేకపోవడాలు చాలా జరిగాయి సార్. కాదు కాదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అందుకే మహేష్ ఒక సూపర్ ఆఫర్ ఇస్తున్నాడు. ఆఫరా? ఏంటి సార్? హ్యాపీగా 4 రోజులు ఎక్కడికైనా ఏకాంత ప్రదేశాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి వస్తారు. ఈ ట్రిప్కి ఆనంది, అశ్విన్ మాత్రమే కాదు, మురళి అండ్ జయంతి కూడా వెళ్తారు. యాక్చువల్గా ఈ ఆఫర్ ఇంతకు ముందు కంపెనీలో లేదు. ఇది కొత్తగా మహేష్ తెచ్చిన స్కీమ్. ఈ స్కీమ్ ఇక్కడి నుంచి కొత్తగా పెళ్ళైన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. అంటే కంపెనీలోనే కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు ఉండాలా మేడం? నో నో నో, అలాంటి రూల్ ఏం లేదు. మన కంపెనీ ఎంప్లాయీస్ అయితే చాలు. సూపర్ సార్. అంటే నువ్వు కూడా వెంటనే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటా, వెంటనే చేసుకుంటా. కానీ నన్ను చేసుకునేవాడు దొరకాలిగా. సౌందర్య సౌందర్యంగానే ఉంటుంది, కానీ నోరే ఎక్కువ. ఆ నోటికి భయపడే ఎవరూ రావట్లేదేమో అని నా అనుమానం.